మీరు చూసే ఉంటారు ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మోస్ట్‌లీ అంటే అన్నిటికన్నా ఎక్కువ కంటెంట్ కనిపించేది అంతా లస్ట్‌ఫుల్లే అండ్ సెక్షువల్ కంటెంటే కనిపిస్తుంది. మోర్ దాన్ 50% ప్లస్ కంటెంట్ సోషల్ మీడియా యాప్స్‌లో, ఇంటర్నెట్‌లో మొత్తం లస్ట్‌ఫుల్ కంటెంటే దొరుకుతుంది. అండ్ ఈ లస్ట్‌ఫుల్ కంటెంట్‌ని ఓన్లీ బాయ్సే కన్జ్యూమ్ చేస్తున్నారా అంటే నో. అందరూ మేల్స్, ఫీమేల్స్ అందరూ కన్జ్యూమ్ చేస్తున్నారు. క్వెషన్ ఏంటి అంటే ఎక్కడ చూసినా లస్ట్‌ఫుల్ కంటెంటే ఎందుకు అనిపిస్తుంది ఈ రోజుల్లో? దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనుషులను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనుషులే కదా చూస్తున్నారు. జంతువులు చూడట్లే కదా! సో, వి ఆర్ హ్యూమన్స్. అందరికి ఇది నీడ్ కదా! ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ చాలానైతే నీడ్స్ ఉంటాయిగా. దాంట్లో నుండి ఫిజికల్ నీడ్ కూడా ఉంటుంది. ప్రతి మనిషికి, ప్రతి మేల్స్‌కి అవసరం అండ్ నీడ్ కదా! కానీ కొందరు దాన్నే పట్టుకొని ఉన్నారు. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ అన్నీ దాంట్లోనే ఉన్నాయనుకుంటూ జీవిస్తున్నారు. ప్రతిరోజు చాలా సార్లు ఆ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేసుకుంటూ పోర్న్ సైట్స్‌లోకి వెళ్ళి వాళ్ళ ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్సీ కోల్పోతున్నారు. 10 ఇయర్స్ పిల్లలే లస్ట్ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. పోర్న్ సైట్స్‌లోకి వెళ్ళి చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు. ఇంకా బ్యాడ్ థాట్స్‌తో ఉంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు లస్ట్‌ఫుల్ థాట్స్‌తోనే ఉంటున్నారు. 15 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నుండి 50 ఇయర్స్ ఓల్డర్ మ్యాన్ వరకు సేమ్ అలాంటి లస్ట్‌తోనే ఉన్నారు. కానీ ఎవరు దాన్ని బయటికి చూపెట్టరు, చెప్పరు. కానీ లోపల అవే థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ వీటికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇలా చేస్తూ ఇలానే ఈ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటూ మన మైండ్‌లో ఎప్పుడు ఈ లస్ట్‌ఫుల్ థాట్స్‌ని రన్ చేస్తూ ఉంటే మనం ఏ ఇతర వర్క్‌ని అంత ఫోకస్‌తో చేయలేం. అండ్ అంత పర్ఫెక్ట్‌గా చేయలేం. ఇంకా మంచి విషయాలు జరగడానికి చాలానైతే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. సో, ఈ లస్ట్‌ఫుల్ కంటెంట్‌ని మన బ్రెయిన్‌లోకి, మన మైండ్‌కి ఇప్పుడు చూపిస్తా ఉంటే మనం ఏ ఇతర మంచి ఐడియాస్ రాలేవు. మనం ఏం కొత్త ఐడియాస్‌ని క్రియేట్ చేయలేం. అండ్ మన వర్క్‌లో ఇంటెలిజెంట్‌ని అంటే క్రియేటివిటీని చూపెట్టలేం. ఇంకా చాలానైతే డిసడ్వాంటేజెస్ ఉంటాయి దీంట్లో. ఎప్పుడైతే నువ్వు ఈ లస్ట్‌ఫుల్ కంటెంట్‌ని కన్జ్యూమ్ చేయడం ఆపేసావో అప్పటి నుండి నీ మైండ్‌కి చాలానైతే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, ఫోకస్ ఇలాంటివి చాలానైతే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే చాలానైతే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. సో, దీన్ని ఎలా ఆపేయాలి అంటే ఈ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఎలా ఉండాలి అంటే మనకు మెయిన్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఈ కంటెంట్‌ని చూస్తున్నాం. సో, ఈ కంటెంట్‌ని మొత్తం ఇన్‌స్టాగ్రామ్ నుండే మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. సో, మనం దీన్ని తొందరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఇన్‌స్టాగ్రామ్‌కి దూరంగా ఉంటే చాలా మంచిది. ఇది యూజ్‌లెస్ యాప్. దాన్ని మీరు డిలీట్ చేయొచ్చు. ఇన్‌స్టాల్ చేసేయొచ్చు. ఒక ఛాలెంజ్ తీసుకోండి. లైక్ ఒక 30 డేస్ వరకు, 15 డేస్ ఆర్ సంథింగ్ 1 వీక్ చిన్న స్టెప్స్ నుండి స్టార్ట్ చేయండి. ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారో. ఇలాంటి వాటికి దూరంగా ఎలా ఉండాలి అని నన్నడిగితే ఎక్కువ స్పిరిచువాలిటీకి దగ్గరవ్వండి. గాడ్‌కి ఆర్ మీరు మెడిటేషన్ ఇలాంటి వాటికి చాలా దగ్గర ఉంటే అలాంటి హ్యాబిట్స్‌కి మీరు దూరం అవుతారు. ఎప్పుడైతే మీరు బ్యాడ్ హ్యాబిట్స్‌ని గుడ్ హ్యాబిట్స్‌తోని రిప్లేస్ చేస్తారో అప్పుడే మన హ్యాబిట్స్ మారి మన లైఫ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. గుడికి వెళ్ళండి ఆర్ లైక్ హనుమాన్ చాలీసా చదవండి. ఇంకా దీనిపైన మనకు ఇంకా మంచి వీడియోస్ ముందు తీసుకొస్తాను. హనుమాన్ చాలీసా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలానైతే వర్కౌట్ అయితున్నాయి. నా లైఫ్‌లో నా ఎక్స్‌పీరియన్స్‌ని మీరు షేర్ చేసుకుంటాను. ముందు కొంచెం రీచ్ పెరిగితే నేను మంచి వీడియోస్‌కి నేను ఇంకా మీకోసం తీసుకొస్తాను. మీరు ఎక్కువ స్పిరిచువాలిటీకి దగ్గరవ్వండి. దేవుడికి, గాడ్‌కి, యూనివర్స్‌కి, నేచర్‌కి దగ్గరవ్వడానికి ట్రై చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసినా అని ఓన్లీ ఫోకస్‌తో 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసినా అని మీ బ్రెయిన్‌కి, మీ మైండ్‌కి, బాడీకి చాలానైతే ఎఫెక్ట్ చూపిస్తుంది. మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. ఎలాంటి హ్యాబిట్స్‌ని బిల్డ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి హ్యాబిట్స్‌ని బిల్డ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్ తీసుకొస్తాను. నాకు డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.